పేదరికం అతని కలలను ఆపలేదు, కానీ ఒక అవమానం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. విజయగిరి అనే ఒక చిన్న గ్రామంలో ఒకరోజు భారీ వర్షం పడుతుంది. అందరూ తమ ఇళ్లల్లో సుఖంగా ఉండగా 17 ఏళ్ల అర్జున్ మాత్రం తడిసిన బియ్యం సంచులు మోస్తూ పనిచేస్తూ ఉన్నాడు. అతని జీవితంలో ఆనందం కంటే బాధ ఎక్కువ. గ్రామంలోని కొందరు అతన్ని చూసి నవ్వేవారు. నీ తండ్రి అప్పులు తీర్చలేకపోయాడు, నువ్వేం సాధిస్తావురా అని అవమానించేవారు. అర్జున్ మాత్రం మౌనంగా అన్నీ భరించేవాడు. అతనికి ఒక చిన్న పాత ఇల్లు ఉంది. లాంతరు వెలుగులో బట్టలు కుట్టే తల్లి, అర్జున్ ఇద్దరూ ఆ ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో డబ్బు లేకపోయినా ఆశ మాత్రం ఇంకా బతికే ఉంది. ప్రతి సాయంత్రం అర్జున్ వరి పొలాల దగ్గర నిలబడి దూర నగరాన్ని చూసేవాడు. ఒకరోజు పెద్ద మనిషి కావాలని అతని హృదయం కలలు కనేది. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక అర్జున్ మాత్రం పాత మొబైల్లో బిజినెస్ వీడియోస్ చూసేవాడు. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి అన్నది నేర్చుకోవడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత తన దగ్గర సేవ్ చేసిన 3,000 రూపాయలతో చిన్న టీ స్టాల్ ప్రారంభించాడు. అది అతని జీవితాన్ని మార్చే మొదటి అడుగు. కానీ మొదటి రోజుల్లో కస్టమర్స్ రాలేదు. టీ చల్లారిపోయేది. అర్జున్ కళ్ళలో ఆశ కూడా మెల్లగా తగ్గిపోతుంది. ఆ రాత్రి అర్జున్ నిరాశతో కూర్చున్నప్పుడు అతని తల్లి ఒక మాట చెప్పింది. ఓడిపోయిన వాళ్ళు కాదు బిడ్డ, మళ్ళీ లేవలేని వాళ్ళే నిజంగా ఓడిపోతారు అని. తర్వాత అర్జున్ కొత్తగా ఆలోచించాడు. టీతో పాటు స్నాక్స్ పెట్టాడు. స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఇచ్చాడు. ఫ్రీ వైఫై కూడా పెట్టాడు. కొంచెంగా ఆ చిన్న టీ షాప్ గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. పక్కనున్న గ్రామాల నుంచి కూడా కస్టమర్స్ రావడం మొదలైంది. చిన్న టీ స్టాల్ పెద్ద కేఫ్గా మారింది. అర్జున్ ఇప్పుడు గ్రామంలోనే విజయవంతమైన యువ వ్యాపారవేత్త అయ్యాడు. తన విజయాన్ని అర్జున్ ఒక్కడే ఆస్వాదించలేదు. గ్రామ యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు. రైతులు తమ ఉత్పత్తులను అమ్మేందుకు సహాయం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ కల నిజమైంది. అప్పుల కోసం ఏడ్చే గ్రామం ఇప్పుడు ఆనందంతో నవ్వుతోంది. ఒకప్పుడు అతనిని అవమానించిన వాళ్ళే ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ఆశ వదిలేయడమే నిజమైన ఓటమి అని. అర్జున్ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మరొక కొత్త కథకు ప్రేరణ అవుతుంది.